హలో హాయ్ వెల్కమ్ టు సుజీ హోమ్ స్టైల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే బెండకాయ ఫ్రై అండి. చాలా సింపుల్ అండి ప్రాసెస్. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బెండకాయలండి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా పీసెస్ కట్ చేస్తే మనకు త్వరగా ఫ్రై అయిపోతాయండి. వాటికి కావాల్సినవి బెండకాయ, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్ అండి. అంతే, సింపుల్ అండి. ఇవే అండి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి. మనం వీటితో బెండకాయ ఎలా ఫ్రై చేద్దామో చూద్దామా. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని మనం కట్ చేసిన బెండకాయల్ని ఇలా పెనం పైన వేసుకోవాలండి. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. డోంట్ ఫర్గెట్. ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. బాగా వేయించాలి వీటిని, బెండకాయల్ని. ఈ బెండకాయలకు జిగురుగా ఉంటుంది కదండి, ఇదంతా పోయేంత వరకు ఇలా వేయించుకోవాలి బాగా. చాలా సింపుల్ అండి, కాకపోతే ఇక్కడ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. వీటిని వేయించుకోవడమే పెద్ద ప్రాసెస్. కర్రీ సింపుల్గానే అవుతుంది మనకి. చూడండి ఎలా వేయించుకున్నాము. ఇలా బెండకాయల్ని మంచిగా వేయించాక మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చండి. వితౌట్ ఆయిల్ అండి ఇది, ఇలా వేయించుకోవడం బెండకాయల్ని. కొంచెం ఈ ప్రాసెస్ ఒక 10 minutes పడుతుందండి టైం ఇలా వేయించుకోవడానికి. సో మనకైతే బెండకాయలు వేయించుకోవడం ఆ ప్రాసెస్ అయిపోయిందండి. సరిపోతుందండి ఇంకా. మనం వేయించుకున్న బెండకాయని పక్కన పెట్టేసి ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేస్తున్నాను. డీప్ ఫ్రై కదండి, మనకు ఆయిల్ ఎక్కువనే అవసరపడుతుంది. ఎందుకంటే ఆయిల్లోనే బెండకాయ అనేది ఫ్రై అయిపోతుంది. మనకు ఆయిల్ అయితే హీట్ అయింది. స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అండ్ పల్లీలు కూడా వేస్తానండి. ఫ్రై కదా, పల్లీలు వేసుకుంటే బాగుంటుంది. నేను ఎప్పుడు బెండకాయ ఫ్రై చేసినా పల్లీలు వేస్తానండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో పల్లీలు ఫస్ట్ వేయించుకోవాలండి, ఎందుకంటే ఫ్రై అవ్వు. పచ్చిమిర్చి తర్వాత యాడ్ చేసుకోవాలి. చూడండి పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయి మనకి. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసాం. సో పచ్చిమిర్చి కూడా వేసాం. బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిర్చి కూడా. ఫస్ట్ పల్లీలు ఎందుకు వేసామంటే పల్లీలు ఫ్రై కావండి ఫాస్ట్గా,
అందుకే వేసాం. పచ్చిమిర్చి మనకు ఫ్రై అయిపోతుంది. పచ్చిమిర్చి వేసుకున్నాక మనకు నెక్స్ట్ ఆనియన్. ఆనియన్ కూడా మనకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి బెండకాయ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం. వెజిటేబుల్స్లో నాకు బెండకాయ ఫ్రై కూడా ఇష్టం అండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తాం. ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి మనకు ఆనియన్, పచ్చిమిర్చి, పల్లీలు బాగా ఫ్రై అయిపోయాయండి. నెక్స్ట్ సాల్ట్ వేసుకుందాం. మనం బెండకాయ ఎన్ని తీసుకున్నామో బెండకాయలు క్వాంటిటీ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ పసుపు అండి, 1/2 స్పూన్. బాగా కలుపుకోవాలి. పసుపు వేసి కలిపాక నెక్స్ట్ మనం ఇందాక వేయించుకున్న బెండకాయ పీసెస్ని ఇందులో వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. బెండకాయ ఫ్రై ఇలా చేస్తే మా ఆయనకి చాలా ఇష్టం అండి ఈ స్టైల్లో. ఒక 5 minutes క్యాప్ క్లోజ్ చేస్తాం. క్యాప్ తీసి మధ్యలో ఒకసారి కలపాలి. ఇలా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కలిపేసేయాలి బాగా. ఎందుకంటే వీటి ఫ్లేవర్ ఈ బెండకాయలకు పట్టేస్తుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఫైనల్గా వేయొద్దండి, ఆ టేస్ట్ అనేది ఉండదు కొత్తిమీరకి. ఇలా కర్రీ మధ్యలోనే వేయాలి, లాస్ట్లో వేయకూడదండి. క్యాప్ క్లోజ్ చేసి ఒక 5 minutes అలా ఫ్రై అవుతుంది. చూడండి మనకు బెండకాయ ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. కర్రీ కూడా అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసాం. చూడండి బెండకాయలు ఎంత ఫ్రై అయిపోయాయో. వితౌట్ వాటర్ అండి, జస్ట్ ఆయిల్లోనే ఫ్రై చేశాను కర్రీ. పల్లీలు, పచ్చిమిర్చి, ఆనియన్, బెండకాయ ఎంత బాగా ఫ్రై అయిపోయాయి. ఇలా చేస్తే బెండకాయ కర్రీ తినని వాళ్ళు కూడా తింటారండి. ఇలా ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. హోటల్ స్టైల్లో ఉంటుందండి టేస్ట్. ఎంతో రుచికరమైన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.